రోజు మరో మట్టిలో మాణిక్యం అయితే తీసుకొచ్చాము. తనే సింగర్ సరస్వతి. నీ గుడి ముందాల సీతమా సీతమా పందిరి గుంజాలే సీతమా పందిరి గుంజా చెంచు బుడ్డి పట్టుకొని చెంచులకు రాకోనే నేనే పోతే చిబుటి పట్టుకొని సెంచలకు రకోను ఓ సఫాయి కార్మికులారా మీ కాళ్ళకు సలాము చేస్తాం కూర మీ సాలోడు కొంటె సూపులోడు అయితే నువ్వు కోవిడ్ టైంలో పాడిన అన్నావు కదా, అప్పుడు ఏ సాంగ్ పాడావు? ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద ఊడ్చే వాళ్ళు కూడా ఉంటారు కదక్క. అయితే ఇప్పుడు ఇంట్లో మనమే సరిగా ఏదన్నా ఉంటే సరిగా మనమే మేము చాలా ఇంటర్వ్యూలో విన్నాము అని చెప్పి. విమలక్క నాకు కన్నా రాకేష్ అన్న తెలుసు, విమలక్క పక్కనే ఉంటారు. అన్న అన్న అంటే నేను రాసిన పాట ఏదైనా ఉందా? అట్లా రాసింది ఒక సాంగ్ ఉందక్క. ఓకే అక్క, తప్పకుండా. నువ్వు నడిచే దారుల్లో మందారాలే బావో మందారాలే, నడిచే దారుల్లో మందారాలే బావో మందారాలే ఒకటి ఫోన్ గురించి వాడతానక్క. ఎందుకంటే నార్మల్గా బయట ఏదైనా జరిగితే ఫోన్లో చూపియనా నీ ఫోటో చూపియనా అది అని చెప్పేసి చెప్తారు కదా, దాని గురించి ఒక చిన్న పాట పాడుకుందాము. ఎటు జానడు ఉన్నది గీ ఫోను ప్రతి మనిషి తోటి వలికిస్తుంది అబద్ధాలనే, ఎటు జానడు ఉన్నది గీ ఫోను. బాగుంది. లవ్ సాంగ్స్ ఏదైనా పాడు సరస్వతి. ఓకే అక్క. ఎట్టా ఇడిసిపోతివే జాలి లేదా నీకు కొట్టుకుంది ప్రాణమే, ఇడిసిపోతివే జాలి లేదా నీకు కొట్టుకుంది ప్రాణం. ఏం చదువుతున్నావు సరస్వతి? నాది డిగ్రీ కంప్లీట్ అయిందక్క. డిగ్రీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటి? అంటే సింగరా లేకపోతే ఏంటి ప్లాన్ ఏముంటది? నెక్స్ట్ పీజీ చేస్తానక్క. ఇక పీజీ చేసుకుంటూ ఈ ఫీల్డ్ కూడా ఏం మొదలు పెట్టుకోను, ఇది అది రెండు కంటిన్యూ చేస్తాను. అంటే ఇప్పుడు ఏమన్నా అవకాశాలు వస్తే పాడతావా? తప్పకుండా అక్క. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తున్నావు కదా, అంటే నీకు ఏమైనా అవకాశాల కోసం ఇస్తున్నావా లేకపోతే నలుగురికి నేను పరిచయం అవ్వాలి అలా అని చెప్పి ఇంటర్వ్యూస్ ఇస్తున్నావా? నలుగురికి నేను గుర్తుండిపోవాలి అని చెప్పేసి ఇస్తున్నాను అక్క. ఎందుకంటే మనం అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మనం అడిగితే వచ్చేది కాదు అది. ఎందుకంటే మన టాలెంట్ అనేది బయట పెడితేనే కదా నలుగురికి తెలిసేది. మన పర్ఫార్మెన్స్ నచ్చితే వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళు అవకాశం ఇస్తారు. కాబట్టి ఫస్ట్ టైం మనం టాలెంట్ చూపించకుండా నాకు అవకాశం ఇవ్వండి అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇంటర్వ్యూస్ అయితే ఇస్తున్నాను. మీ ప్రాపర్ ఎక్కడ సరస్వతి? మాది అచ్చంపేట నల్లమల్ల అమ్రాబాద్ అక్క. అంటే అమ్మ వాళ్ళు అక్కడే ఉంటారా? అమ్మ వాళ్ళు ఊర్లో ఉంటారు. తుర్కపల్లి గ్రామం మాది, అమ్రాబాద్ పక్కన తుర్కపల్లి గ్రామం. అంటే నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా అందరికి ఐడియానే ఉంటది, దాని పక్కనే. నల్లమల్ల ముద్దు బిడ్డ నువ్వు? అవునక్క. అలానే చెప్పుకోవచ్చా మరి? అలానే చెప్పుకో, నేను ఎక్కడైనా అలానే చెప్పుకుంటాను. మీది ఎక్కడ అంటే అచ్చంపేట నాగర్ కర్నూలు అదని చెప్పను, నల్లమల్ల ఏరియా నల్లమల్ల ఫారెస్ట్ అనే చెప్పుకుంటా బయట. ఓకే అక్క. అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అంటారు కదా నేను నల్లమల్ల ముద్దు బిడ్డని అని. సో నువ్వు కూడా అంతేనా? అంతే అక్క. బిడ్డవా నల్లమల్ల? అంతే. ఓకే. సరస్వతి, ఇంకా పంటల మీద ఏమన్నా పాటలు రాసావా? ఏమన్నా పంటల మీద ఉన్నాయి అక్క. ఉన్నాయి. ఒక పాట పాడు. ఓకే అక్క. రైతుల గురించి పాడతాను ఒకటి. ఎందుకంటే ఓకే అక్క. ఏం మిగిలేరో కన్నీళ్లు మిగిలేరో మనకేం మిగిలేరో కష్టాలు మిగిలేరో, మనకేం మిగిలేరో కన్నీళ్లు మిగిలేరో మనకేం మిగిలేరో కష్టాలు మిగిలేరో. జిల్లాలు మారే గాని జీవితాలు మారలేదు, జిల్లాలు మారే గాని జీవితాలు మారలేదు. మనకేం మిగిలేరో కన్నీళ్లు మిగిలేరో మనకేం మిగిలేరో కష్టాలు మిగిలేరో. రైతన్నల పేదన్నల ఆత్మహత్యలాగలేదు, రైతన్నల పేదన్నల ఆత్మహత్యలాగలేదు. జిల్లాలు మారే గాని జీవితాలు మారలేదు. ఏం మిగిలేరో కన్నీళ్లు మిగిలేరో మనకేం మిగిలేరో కష్టాలు మిగిలేరో. నిజంగా ఇప్పటికీ కూడా అంతే సరస్వతి, రైతులకి కన్నీళ్లు మిగులుతుంది తప్ప ఏం మిగిలవు. అది జీవితాలు ఇంకా ఎప్పటికీ ఇంక అంతే అంటావా రైతులది? అంతే. అంటే ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఇంకా మరి ఏ విధంగా కొనసాగుతుందో తెలియదు అక్క. పాపం రైతులదైతే అంతే ఉంది పరిస్థితి ఇప్పటి వరకు. ఇప్పటి నుంచి కొంచెం చేంజ్ అయితే బాగుంటుందని
ఎందుకంటే మనం కొంచెం సేపు ఏదైనా ఎండకు వర్క్ చేసి ఒక 1 అవర్ అసలు ఎండకి ఉండలేకపోతాము. అట్లాంటిది మన తల్లిదండ్రులు డే మొత్తం కష్టం అనక, చెమట అనక అదే అసలు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు వాళ్ళు. అవును. అంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ కూడా కనీసం 1 ఇయర్‌కి వచ్చేసరికి ఆ పంట మీద 1 లాక్ కూడా రాదు. మళ్ళా పెట్టుబడి మీద పడిపోతది. అవును. అట్లాంటిది అట్లా వాళ్ళంతా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు కాబట్టి రైతులకి కొంచెం న్యాయం జరిగేటట్టు మన సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏదైనా చేస్తే బాగుంటదని నా ఆలోచన. తప్పకుండా రేవంత్ సార్ గారిని అడుగుదాము. సరస్వతి ఫోక్ సాంగ్స్ ఏనా లేకపోతే సినిమా పాటలు పాడతావా? ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్ తక్కువ అక్క. ఆ, ఫోక్ సాంగ్స్ కూడా వాడతాను. ఒక ఫోక్ సాంగ్ ఓకే. ఒకటి ఫోన్ గురించి వాడతానక్క. ఎందుకంటే నార్మల్‌గా బయట ఏదైనా జరిగితే ఫోన్‌లో చూపియనా? నీ ఫోటో చూపియనా? అది అని చెప్పేసి చెప్తారు కదా! దాని గురించి ఒక చిన్న పాట పాడుకుందాము. మీరే రాసారా ఇది? ఇది లేదు నార్మల్‌గా యూట్యూబ్‌లో ఇని ఓకే, done. పాడు. ఎటు జానడు ఉన్నది గీ ఫోను ప్రతి మనిషి తోటి వలికిస్తది అబద్ధాలనే. ఎటు జానడు ఉన్నది గీ ఫోను ప్రతి మనిషి తోటి వలికిస్తది అబద్ధాలనే. ఎటు జానడు హరరరి ఎటు జానడు ఉన్నది గీ ఫోను చుట్టూ నలుగురున్నా దీని సోయే వేరుంటది. అగ్గిలా బొమ్మోలే ఆకర్షిస్తుంటది. చుట్టూ నలుగురున్నా దీని సోయే వేరుంటది. అగ్గిలా బొమ్మోలే ఆకర్షిస్తుంటది. యాడున ఉన్న మనిషిని గీడనే చూపిస్తది. ఆడన ఉన్న మనిషిని గీడనే చూపిస్తది. పక్కన ఉన్నట్టుగానే పరవశింపయేస్తది. ఎటు జానడు అరరరి ఎటు జానడు ఉన్నది గీ ఫోను ప్రతి మనిషితోని వలికిస్తది అబద్ధాలనే. ఎటు జానడు ఉన్నది గీ ఫోను. నిజంగా ఏంటంటే ఇంతకు ముందు ఫోన్లు లేకముందు నలుగురు దగ్గర కూర్చోవడం, బయట కూర్చోవడం, టీవీ లేకముందు నలుగురితో మాట్లాడడం, చుట్టాలు అవి ఇవి ఉండేవి. ఇప్పుడు ఫోన్ వచ్చిన కాంచి అవన్నీ కట్టిగా. అవునక్క. ఏదున్నా ఏటైనా ఫోన్లు 10 మంది ఉన్న ఫోన్లు, 10 మంది లేకపోయినా ఫోన్, ఇంకా మొత్తం ఫోనే. ఆ, చాలా ఎడిక్ట్ అయిపోయారు చిన్న పిల్లల నుంచి. ఏదో వేరే డిస్ట్రిక్ట్ లో వేరే కంట్రీలో ఏదో జరిగితే జస్ట్ స్టేటస్ పెడితే తెలుస్తుంది. ఇక స్టేటస్ లేకపోతే గ్రూప్ లో ఏదన్నా మెసేజ్ పెడితే అట్లా తెలిసిపోతుంది. సరస్వతి సినిమా పాటలు ఒకసారి పాడవా? ఓకే అక్క, తప్పకుండా. చెంచు బుడ్డి పట్టుకొని చెంచులకు రాకోనే నేనే పోతే చెంచు నాయనంటనొచ్చి జంటనొచ్చి నాయనా పొర మీద మనసే పోయే పొర మీద మనసే పోయే. చెంచు బుడ్డి పట్టుకొని చెంచులకు కాగొనే నేనే పోతే చెంచు నాయనంటనొచ్చి జంటనొచ్చి నాయనా పొర మీద మనసే పోయే పొర మీద మనసే పోయే పొర మీద మనసే పోయే పొర మీద మనసే పోయే. బాగుంది. ఒక లవ్ సాంగ్స్ ఏదైనా పాడు సరస్వతి. ఓకే అక్క. ఎట్టా ఇడిసిపోతివే జాలి లేదా నీకు కొట్టుకుంది ప్రాణమే. ఎట్టా ఇడిసిపోతివే జాలి లేదా నీకు కొట్టుకుంది ప్రాణమే. సిట మండే కట్టెల పానమే నేను ఇయ్యాల కాలుతున్న చూడవే. ఎట్టా ఇడిసిపోతివే జాలి లేదా నీకు కొట్టుకుంది పానమే. సిట మండే కట్టెల పానమే నేను ఇయ్యాల కాలుతున్న చూడవే. అంటే ఇది నువ్వు రాసినవా లేకపోతే నార్మల్ గా వింటూ విన్న సాంగ్? సాంగ్. మీ నాన్నగారు ఏమైనా పాటలు రాస్తారా సరస్వతి? అంటే ఇక వాళ్ళు ఇట్లా నార్మల్ గా ఏమంటారు ఏదో భజన సాంగ్స్ కూడా ఉంటాయి కదక్క. ఒకటి భజన సాంగ్ పాడు. నాన్నకు అంటే నాకు రావు. నేను ఎక్కువ ఈ ఫోక్ సాంగ్స్ ఎక్కువ వాడతా. ఇక నాన్న పాట పాడు. ఓకే అక్క. ఎరుపు రంగు ఏడా ఉంటే ఆడే ఉంటానంటివి. అడవి తల్లికి కన్నా తల్లికి కన్ను రెప్పవైతివి. నెత్తురే పొత్తిల్లుగా ఈ నేల మీద పడి ఉంటివి. నెత్తురే పొత్తిల్లుగా ఈ నేల మీద పడి ఉంటివి. ఆ ఉద్యమన్నెల బాలుడా వీరుడా అభిమన్యుడా ఉద్యమన్నెల బాలుడా వీరుడా అభిమన్యుడా.
ఉద్యమం పాటలు వింటే ఆటోమేటిక్ గా మనకి ఏడుపు అనేది వచ్చేస్తది. సో అవునక్క. సరస్వతి, ఇప్పుడు ఇన్ని సాంగ్స్ పాడుతున్నావు గదా! ఇందులో నీకు ఇష్టమైన సాంగ్స్ ఏంటి? అసలు ఎక్కువగా నీకు బాధ కలిగించిన, సంతోషం కలిగించిన ఎక్కువగా నువ్వు పాడే పాట ఏంటి? మాక్సిమం అన్ని ఇష్టపడుతూనే ఉంటా. అన్ని కాకపోతే ఇష్టంలో గూడా ఒకటి ఉంటది గదా! ఖచ్చితంగా. ఒకటి ఒక సాంగ్ ఉంది. నేను రికార్డింగ్ చేసిన సాంగ్ ఉందక్క. హ్మ్. కోరమీసాలోడు కొంటె సూపులోడు కోత మామిడి పండ్లు వల్లె బోసినోడు ఎర్ర అంచుల దోతి పంచెగట్టినోడు ఎండి మువ్వలు తెచ్చి వరుస కలిపినోడు ఏటవాలు నడుము నాకు బరువెక్కునురా ముద్ద దిగుతనలేదు ముచ్చటాడిపోరా కోరమీసాలోడు కొంటె సూపులోడు కోత మామిడి పండ్లు వల్లె బోసినోడు నీకు రాసి ఇస్తే ఏడంత్రాలాస్తే ఉన్నదంతా నీకు నేను దారావోస్తే లగ్గమాడి నన్ను చేసుకోరా దోస్తి కాదన్నావంటే నీతో పడుతా కుస్తీ. కుస్తీ పడతావా మరి రేపు నీకు పెళ్ళయ్యాక మీ హస్బెండ్ తో? అట్లాంటిది ఏముండదు అక్క. ఆ? ఆ కుస్తీలు పరుడు అవన్నీ ఉండవు. అంతే అంటావా? మొత్తం ఏమంటారు కూల్గా ఉండడు తప్ప ఏముండవు. అంతే అన్ని స్మైల్స్ adjust అయిపోవాలంటావు. అడ్జస్ట్ అయిపోవాలి ఇక అమ్మాయిలేం కదా. అంతే అంటావా? ఆ, మీ అక్క వాళ్ళకి మ్యారేజ్ అయిపోయిందా సరస్వతి? ఇద్దరు అక్క వాళ్ళకు మ్యారేజ్ అయింది అక్క. అయితే నెక్స్ట్ నువ్వేనా ఇక? నెక్స్ట్ నేనే. అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటావా లేకపోతే ఇంట్లో అరేంజ్ మ్యారేజా? అదేం లేదక్క. లవ్ అనేది ఏం లేదు. ఇక నా మ్యారేజ్ ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే లేదు. ముందు లేదు. ముందుకి చెప్పలేమంటావా? ముందు ముందు చెప్పలేనని చెప్తా. ఎందుకంటే అంటే ముందు ముందు అయినా కానీ ఆ ఆప్షన్ మా పేరెంట్స్కే ఇస్తా. ఎందుకంటే నా చేతిలో ఏముండదు. ఎందుకంటే బయట ఎన్నో చూస్తున్నాం కాబట్టి తెలిసిపోతది కదా సమాజంలో ఏం నడుస్తుంది, ఎవరు ఎట్లా అవును, ఇప్పుడు ఉంటారు అనేది. సమాజం గురించి మాట్లాడుకుందామా? ఇక ఇప్పుడున్న సమాజంలో అయితే చిన్న పిల్లల కానించి ఆడపిల్లలు, ఉమ్, చిన్న లేదు పెద్ద లేదు, నెలల పిల్లలను కూడా వదిలిపెట్టట్లే. అవునక్క. సో ఈ అఘాయిత్యాల మీద ఏమన్నా ఒక పాట పాడు. ఓకే అక్క, తప్పకుండా. నిండు ఆ మాసాడాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదే ఓలచ్చ గుమ్మడి నిండు ఆ మాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదే ఓలచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి మొగడు ముద్దడ రాలే ఓలచ్చ గుమ్మడి నిండు ఆ మాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదే ఓలచ్చ గుమ్మడి.